Exercise 1b second section lo second lo third sum. Show that 2 minus I by 1 minus 2i whole square and minus 2 minus 11i by 25 are conjugate to each other. ఇవి రెండు ఒకదానికొకటి కాంజుగేట్ అని చూపించాలి. సో ఫస్ట్ దీన్ని తీసుకుంటాము. దీన్ని తీసుకుని కింద డినామినేటర్ని a minus b whole square లా ఉంది కదా. 2 minus I by 1 minus 2i whole square. The denominator is in the form of a minus b whole square, that is a square. If we expand a minus b whole square, a square minus 2ab plus b square will come. In the place of a 1 is there, in the place of b 2i is there. So if we expand first term square minus 2 into first term into second term plus second term square. So 1 ones are 1 minus 2 ones are 2 2s are 4i plus 2 square is 4 and I into I is I square. So I square value is minus 1. So plus into minus will become minus 4. So if you expand 1 minus 2i whole square, will get 1 square minus 4i plus 4i square. And the numerator is same. So here I square in the place of I square, if we substitute minus 1, plus into minus will become minus 4, and minus 4 plus 1 is minus 3. Minus 3 minus 4i is the denominator. If you rationalize the denominator ని rationalize చేయాలంటే ఇది a minus b లా ఉంది కదా, మనం ఇక్కడ a plus b తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలంటే minus 3 ఈ minus 4i ప్లేస్లో ఏం తీసుకోవాలి, plus 4i తీసుకుని న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేస్తే, ఎందుకంటే బికాజ్ ద డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, వీ కెన్ అప్లై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. దట్ ఈస్ ఫస్ట్ టర్మ్ స్క్వేర్, ఫస్ట్ టర్మ్ ఈజ్ minus 3 హోల్ స్క్వేర్ మైనస్ సెకండ్ టర్మ్ ఈజ్ 4i హోల్ స్క్వేర్. న్యూమరేటర్లో చూడండి 2 minus I ఇంటూ minus 3 plus 4i, ఫస్ట్ టర్మ్ ఇంటూ 2 ఇంటూ minus 3 ఈజ్ minus 6, 2 into 4i is plus 8i, minus I into minus 3, minus into minus plus 3 into I is 3i, minus into plus is minus 4i into I is 4i square. 4i square లో I square value minus 1 కదా, so minus into minus will become plus 4, and 8i plus 3i is 11i, minus 6 లోంచి plus 4 తీసేస్తే minus 2 plus 11i by 25. So we have to find the conjugate of this one. So conjugate of minus 2 plus 11i by 25 is equal to, conjugate అంటే ఏం లేదు, ఇమాజినరీ పార్ట్లో ప్లస్ ఉంది కదా దాన్ని మైనస్ చేయాలి. సో మైనస్ 11i by 25 అదే కదా ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ దానికి minus 2 11i by 25 రావాలి. సో మనకు కూడా minus 2 11i by 25 వచ్చింది. సో లుక్ ఎట్ నెక్స్ట్ సమ్. ఇఫ్ x minus iy whole power 1 by 3 is equal to a minus ib, then we have to show that x by a plus y by b is equal to 4a square minus b square అని చూపించాలి. ఫస్ట్ ఇచ్చింది తీసుకుందాం. వాట్ ఈస్ గివెన్, x minus iy whole power 1 by 3 is equal to a minus ib. ఈ 1 by 3ని లెఫ్ట్ నుంచి పవర్ని అటువైపుకి ట్రాన్స్పోజ్ చేస్తే 1 by 3 ఏమవుతుంది, ఇటువైపుకి వచ్చేసరికి క్యూబ్ అవుతుంది అనమాట. So x minus iy is equal to a minus ib whole cube. A minus ib whole cube is in the form of a minus b whole cube. A minus b whole cube formula ఏంటి, a cube minus 3a square b plus 3ab square minus b cube. మనం ఈ ఫార్ములాలు చాలా బాగా నేర్చుకోవాలి. a minus b whole cube is a cube minus 3a square b plus 3ab square minus b cube. ఏమీ లేదు, ఏ ప్లేస్లో ఏనే ఉంది, b ఉన్న చోటల్లా ib పెట్టండి. సో ib పెడితే ఇది వచ్చింది, b ఉన్న చోటల్లా ib. సో ఇక్కడ ఐబీ అలాగే ఉంది, ఇక్కడ ఐబీ హోల్ స్క్వేర్ కదా, ఐ స్క్వేర్ బీ స్క్వేర్ వస్తుంది మైనస్ ఇక్కడ ఐబీ హోల్ క్యూబ్ కదా, ఐ క్యూబ్ బీ క్యూబ్ వస్తుంది. అయితే ఐ క్యూబ్ చూడండి, ఐ క్యూబ్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ వాల్యూ ఈజ్ -1 ఇంటూ ఐ ఈజ్ -i. సో ఐ క్యూబ్ ప్లేస్లో మనము -i పెట్టుకోవచ్చు అనమాట. సో ఐ క్యూబ్ ఇక్కడ చూడండి, ఐ క్యూబ్ ప్లేస్లో ఇదిగో చూడండి, ఇక్కడ ఐ క్యూబ్ ప్లేస్లో -i పెట్టుకున్నాం అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ప్లస్ ఐబీక్యూ అవుతుంది. సరేనా. నెక్స్ట్ మన రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ రెండు కూడా మనము ఒక దగ్గర రాసుకుంటే, ఇక్కడ చూడండి రియల్ పార్ట్లో ఏ క్యూబు, తర్వాత -3ab స్క్వేరు, ఇదంతా రియల్ పార్ట్. తర్వాత ఇమేజినరీ పార్ట్ ఇది కదా, ఇందులో ప్లస్ ముందు రాసుకుందాం, ప్లస్ ఐ తీస్తే ఇక్కడ ఎంత మిగిలింది, బీ క్యూబ్. ఇక్కడ ఐ తీస్తే ఇంకేం మిగిలింది, -3a square b ఉంది.
So this is equal to x minus iy. So compare real parts and imaginary part. Real part x is equal to a cube minus 3a square 3ab square and imaginary part lo chudandi ikkada minus y is equal to b cube minus 3a square b. ఆ మైనస్ అటువైపు తీసుకెళ్తే ఇటువైపు మైనస్ వస్తుంది అనమాట. మైనస్ 3 మైనస్ b క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b. సో x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. We have to find x by a plus y by b is equal to x answer enta a cube minus 3ab square by a plus y enta minus b cube minus 3a square by b. సో పైన ఏ తీసి కామన్ తీసి పైది కిందది క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఒక ఏ తగ్గించండి, ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఒక ఏ తగ్గిస్తే 3b స్క్వేర్. ఈ ఏ తీసి ఏ క్యాన్సిల్ అయిందనమాట. ప్లస్ ఇంటూ మైనస్ విల్ బికమ్ మైనస్. ఇక్కడ కూడా ఒక్కొక్క బీ తగ్గించండి, అప్పుడేమవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బీ స్క్వేర్ ఏమా. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ఒక బీ తగ్గించండి, ప్లస్ 3a స్క్వేర్ ఇలా వచ్చింది. సో 3a స్క్వేర్కి ఏ స్క్వేర్ కలిపితే 4a స్క్వేర్ minus 3b square minus b square is minus 4b square. Take 4 common. So 4 into a square minus b square. మనల్ని అదే కదా చూపించమన్నాడు. x by a plus y by b is equal to 4 into a square minus b square. సో ఇక్కడితోటి ఈ సమ్ అయిందనమాట. నెక్స్ట్ సమ్ చూడండి. ఫైండ్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ theta in order that 3 plus 2i sin theta by 1 minus 2i sin theta is a రియల్ నెంబర్ అయితే ఏంటి, ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ అయితే ఏంటి. ఫస్ట్ విల్ టేక్ దిస్. వాట్ ఈస్ గివెన్ 3 plus 2i sin theta by 1 minus 2i sin theta. ఇలా ఉంటే ఎప్పుడు మనం రేషనలైజ్ చేయాలి. 1 minus 2i sin theta ఉంటే మనం ఏం తీసుకోవాలి, 1 plus 2i sin theta ఇన్ డినామినేటర్ ఇన్ న్యూమరేటర్లో మల్టిప్లై చేయాలి. సో a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, ఫస్ట్ టర్మ్ స్క్వేర్ మైనస్ సెకండ్ టర్మ్ 2i sin theta హోల్ స్క్వేర్. న్యూమరేటర్లో ఇవి రెండు మల్టిప్లై చేయాలన్నమాట మనం. సో మల్టిప్లై చేస్తే చూడండి 3 1s 3 ప్లస్ 3 2s 6i sin theta ప్లస్ 2i sin theta ఇంటూ 1 2i sin theta ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 2s 4 i ఇంటూ i స్క్వేర్ sin theta ఇంటూ sin theta sin స్క్వేర్ theta. బై కింద చూడండి 1 స్క్వేర్ 1 1s 1, హియర్ 2 స్క్వేర్ ఈజ్ 4, i స్క్వేర్ అంటే -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, సైన్ స్క్వేర్ theta. ఇది వచ్చింది మనకి. సో ఇప్పుడు 3 ప్లస్ 6i sin thetaకి 2i sin theta యాడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ 8i sin theta. ఇక్కడ i స్క్వేర్ వాల్యూ ఈజ్ -1, సో మైనస్ ఇంటూ ప్లస్ విల్ బికమ్ మైనస్ 4 sin స్క్వేర్ theta బై 1 ప్లస్ 4 sin స్క్వేర్ theta. సో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సెపరేట్ చేద్దాం. రియల్ పార్ట్ ఏంటి, 3 i లేనిదనమాట, 3 మైనస్ 4 sin స్క్వేర్ theta బై డినామినేటర్ 1 ప్లస్ 4 sin స్క్వేర్ theta ప్లస్ ఈ i ఉన్నది ఇమాజినరీ పార్ట్ అనమాట, i ఇంటూ 8 sin theta బై మళ్ళీ డినామినేటర్ 1 ప్లస్ 4 sin స్క్వేర్ theta. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు, x ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్ అవ్వాలి అన్నాడు. రియల్ నెంబర్ అవ్వాలంటే అర్థం ఏంటి, మీన్స్ ఇమాజినరీ పార్ట్ y ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఇమాజినరీ పార్ట్ ఏంటి ఇక్కడ, 8 sin theta బై 1 ప్లస్ 4 sin స్క్వేర్ theta. సో 8 sin theta బై 1 ప్లస్ 4 sin స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 0. అంటే రియల్ పార్ట్ మాత్రమే ఉండాలి అంటే అర్థం ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో డినామినేటర్ ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లికేషన్లో 1 ప్లస్ 4 sin స్క్వేర్ theta ఇటువైపుకి వెళ్తే ఇంటూ 0 అయిపోయింది. సో 8 sin theta ఈజ్ ఈక్వల్ టు 0, ఇట్ మీన్స్ sin theta ఈజ్ ఈక్వల్ టు 0. సో theta ఈజ్ ఈక్వల్ టు theta ఎంత ఉంటే 0 అవుతుంది, 180 ఉంటే, sin 180 0. సో 180 అంటే 180 ఎన్పై అనమాట, అంటే ఎన్ ప్లేస్లో 1 పెట్టుకున్నా 2 పెట్టుకున్నా అన్ని 180లు అది 0 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ది ఏంటి, ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ అవ్వాలన్నారు. ఇమాజినరీ నెంబర్ అవ్వాలంటే రియల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. రియల్ పార్ట్ 0 అయిపోతేనే కదా మొత్తానికి ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. సో రియల్ పార్ట్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 0. సో x వాల్యూ ఏమొచ్చింది మనకి, 3 మైనస్ 4 sin స్క్వేర్ theta బై 1 ప్లస్ 4 sin స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 0. డినామినేటర్ ఇంటూ 0 క్రాస్
క్రాస్ మల్టిప్లికేషన్లో 0 అయిపోతుంది. 3 -4 sin square thetaని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. ఇట్ విల్ బికమ్ 4 sin square theta. సో sin square theta ఈజ్ ఈక్వల్ టు 4 ఇటువైపు తీసుకురండి 3/4. సో ఫైండ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. సో sin theta ఈజ్ ఈక్వల్ టు √3కి √3నే √4 వాల్యూ ఈజ్ 2. సో సైన్ ఎంత √3/2 అవుతుంది మనకు తెలుసు కదా. sin 60 √3/2. 60 అంటే ఎంత π/3. π అంటే 180 అనమాట. π/3 అంటే 180/3 అంటే 60 వచ్చింది కదా. సో 60ని ఎలా రాసుకోవచ్చు మనం π/3 అని రాసుకోవచ్చు. సో sin π/3 √3/2 అయింది. సో తీటా ఎంత అవుతుంది 2nπ ప్లస్ π/3. 2nπ అంటే అన్ని 180లు ప్లస్ ఆర్ మైనస్ π/3 అసలు వాల్యూ π/3 అనమాట. ఓకేనా.